అన్నారు. కాని పాప మాత్రం దేవుడి మొహాన్ని చూడాలనుకుంది. దేవుడు తనకి పళ్ళిచ్చేటప్పుడు పాప దేవుడి మొహాన్ని చూసింది. దేవుడి చేతిలోంచి పడిన పండు సరిగ్గా పట్టుకోలేక కింద పడి దొర్లిపోయింది. పాపైతే ఆ పండు వెంట పడింది. కాని అది బురదలో పడి కనిపించకుండా పోయింది. పాపం చాలా బాధపడింది. ఇంత కష్టపడి వచ్చినా ఇలా జరిగిందేంటి అని. ఏం చేయాలో తెలియక ఆ పాప అటూ ఇటూ చూస్తూ ఉంటే అక్కడున్న ఒక పెద్ద మనిషి, "ఏం పర్వాలేదమ్మా, మరొకసారి వెళ్ళి లైన్లో నిల్చో" అన్నారంట. సర్లే అని పాప మరోసారి క్యూలో నిలబడింది. పాప క్యూలో వెళ్తూ ఉంది. దేవుడి దగ్గర బుట్టలో ఉన్న పళ్ళు తగ్గుతూ వస్తున్నాయి. పాపకి భయం మొదలైంది. నేను దగ్గరికెళ్లేసరికి పళ్ళు అయిపోతాయో ఉంటాయో అని. అలా భయంగానే ముందు వెనుక చూసుకుంటూ దగ్గరికొచ్చింది. దేవుడు ముందు నిలబడింది. దేవుడు పండిచ్చాడు. అమ్మయ్యా, ఈసారి కూడా ఏదైనా అవుతుందేమోనని మస్తు టెన్షన్ పడిన ఆదిత్య గారు. పాప కూడా దేవుడితో ఎగ్జాక్ట్గా ఇదే అందంట. "స్వామి, నిన్న నేనొచ్చాను, నాకు ఫ్రూట్ దొరకలేదు. ఈరోజు వచ్చాను, దక్కినట్టే దక్కింది గాని చేయి జారిపోయింది. మళ్ళీ క్యూలో నిలబడ్డాను, ఈసారి నాకు దక్కింది. ఎందుకిలా జరిగింది? ఇక్కడున్న ఎవ్వరికీ ఇలా జరగలేదే" అని దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు అన్నాడంట, "నువ్వు చాలా స్పెషల్. ఈ ఫ్రూట్ నీది. ఇది నీకోసమే ఇక్కడికిప్పుడు తోట నుంచి వచ్చింది. కాని నువ్వు నిన్నే వచ్చావు. నీది కానిది నీకెలా దక్కుతుంది? అందుకే నిన్న నీకు దక్కలేదు. ఇంతకుముందు కూడా ఈ ఫ్రూట్ ఇక్కడికి రాలేదు. అయినా నువ్వు వచ్చావు, అందుకే నీకు దక్కలేదు. నీకు రాసిపెట్టి లేనిది నీ చేతిలో నిలబడలేదు, జారిపోయింది. కాని ఇప్పుడు నీ చేతుల్లో ఉందే, ఇది చాలా స్పెషల్, అత్యంత తీయనైనది. ఇక్కడున్న వాళ్ళందరిలో నేను వాళ్ళకిచ్చిన దానికంటే ఇది ఎక్కువ రుచికరమైన పండు. ఇది నీకు దక్కాలనుంది కాబట్టే అవన్నీ మిస్ అయ్యాయి." అది చెప్పగానే ఆ పాప తెగ సంబరపడిపోయింది. "నీకు మీ అమ్మా నాన్నల దీవెనలు దక్కలేదు అంటే ఇప్పుడీ సందర్భంలో నీకు రాసిపెట్టిలేదు అని. ఈ సందర్భంలో రాసిపెట్టిలేదు అంటే నువ్వు దాన్ని అందుకునే రోజు దీనికంటే చాలా గొప్పగా ఉండబోతుంది అని."